హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షాలిహానా ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక చక్కటి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ వివరాలకు వెళ్ళే ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రీచ్ అవ్వడానికి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి రాజేంద్ర నగర్ మైలార్దేవ్పల్లిలో ప్రగతి నగర్ కాలనీ అనమాట. చాలా వరకు ఇక్కడ అన్ని మ్యాక్స్ కల్చర్ అంతా అపార్ట్మెంట్ కల్చరు. ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటి అని నేను చూపెడతాను, లోపలికి రండి. సో ఈ యొక్క ప్రాజెక్టు మనకి సెల్లర్ అండ్ స్టిల్ట్ అండ్ 5 floors అనమాట. టోటల్గా 1500 గజాల్లో మంచి జిహెచ్ఎంసి పర్మిషన్తో కట్టారనమాట. ఈ ఒక వివరాలు మనం లోపలికి వెళ్తే ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలుస్తుంది. రండి. సో చుట్టూ మనకి ప్లాన్స్ వేశారు, చుట్టూ మనకి ల్యాండ్స్కేప్ లాగా. చూడండి, మనకి ఇక్కడ 30 kilowatts మనకి పవర్ బ్యాకప్ ఇచ్చారు. ఏంటి స్పెషల్ అంటారా? చూడండి, రెయిన్ హార్వెస్ట్. ఇలాంటి మనకి రెయిన్ హార్వెస్ట్ మా బిల్డరు 2 చోట్ల పెట్టారన్నమాట. ఒకటి మనకి ఎంట్రన్స్లో పెట్టారు, అది కూడా నేను కవరప్ చేస్తాను. సో ఎంట్రన్స్ దగ్గర ఒక హార్వెస్ట్ చెప్పాను చూడండి, రెయిన్ హార్వెస్ట్. చూడండి, మనకి మ్యాక్సిమం మనకి ఇది వచ్చి స్టిల్ట్లో కార్ పార్కింగ్ అనమాట. సో మనకి సెల్లర్ కూడా కార్ పార్కింగ్ నేను కవరప్ చేస్తానండి మీకు. రండి. సో ఇది ఒక ప్రాజెక్ట్లో మనకి చూడండి, మనకి జిమ్ కానీ చిన్న ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ పెట్టడానికి ఆయన ఈ స్పేస్ని అలాగా వదిలేశారన్నమాట. చాలా బాగుంది. ఈ సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయంటే అండి, చుట్టూ మనకు ఒక కార్ తిరిగేటట్టు పెట్టారు రౌండ్గా, అంత సెట్ బ్యాక్స్ ఉన్నాయి చూడండి. సో చూసారు కదండి, మ్యాక్సిమం మనకి ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ వస్తున్నాయి. 3 వచ్చి ఈస్ట్, 3 వెస్ట్ వస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం 99% వర్క్ అయిపోయింది. మీరు రిజిస్ట్రేషన్ చేయగానే వెంటనే మనకి రెడీ టు ఆక్యుపై, వుడ్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు నేను ఒక ఈస్ట్ ఒక వెస్ట్ చూపెడతానండి. మనకి ఒక ఈస్ట్లో మనకి 1200, 1225 అండ్ 1250. అలాగనే ఇటు సైడ్ కూడా మనకి 1200, 1225 అండ్ 1250. సో ఇది ప్లాన్ అనమాట ఈ యొక్క ప్రాజెక్టు. నేను మీకు అన్ని వివరాలు నా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు నాకు ఈ కింద ఉన్న నెంబర్కి మీరు చార్జ్ చేస్తే డెఫినెట్గా మీకు టోటల్గా అన్ని వివరాలు మీకు నేను చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్ట్ ఫేసింగ్ మనం ఒకసారి చూద్దాం. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా ఉందని మీకు తెలుసు. రండి. మంచి టేక్ అండ్ యాక్చువల్గా నెంబర్ 1 క్వాలిటీ. సో ఈ ఒక బిల్డరు ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో మనకి ఇది హాల్, కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి, ఎంత ఫినిషింగ్ ఎంత చక్కగా ఉంది. ఇంట్లో ఏం మెటీరియల్ వాడారు, ప్లంబింగ్ ఏం వాడారు, ఎలక్ట్రికల్స్ ఏం వాడారు అన్ని నేను ప్రతి వివరం మీకు నేను అందజేస్తానమాట. సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. హాల్ నుంచి మనం వచ్చేసాము. సో ఇది వచ్చి మనకి పూజా గదిలాగా ఆయన సపరేట్గా ఇచ్చారు చూడండి. 1200 SFT కూడా మనకి పూజా గది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపెట్టాను, ఒక కామన్ వాష్రూమ్ చూపెట్టాను. ఇది మనకి డైనింగ్ సెక్షన్ ప్లస్ కిచెన్. చూడండి, దీంట్లో ఇంకో బ్యూటీ ఏంటంటే మనకి ఇక్కడ చూపెట్టండి. సో ఇది మనకి స్టోర్ రూమ్లో కూడా ఇచ్చారన్నమాట. పెద్ద పెద్ద గేటెడ్స్లో కూడా ఇలాంటివి ఉండండి. చూడండి, ఒక స్టోర్ రూము, ఒక పూజా గది, డైనింగ్ సెక్షను. చూడండి ఎంత ప్లాన్ వేసి బిల్డర్ కట్టారో చూడండి. యాక్చువల్గా చూడండి, యూటిలిటీ ఏరియా. సో మొత్తం అన్ని కోరపోయింది చూడండి. ఒక పెద్ద గేట్లలో కూడా మ్యాక్సిమం ప్రతి ఫ్లాట్కి ఆయన ఒక మనకి బాల్కనీ ఇచ్చారు చూడండి. చక్కగా బాల్కనీ, డైనింగ్ సెక్షను, ఒక మనకి స్టోర్ రూము, పూజా గది, ఇవన్నీ 1200 SFTలో డెఫినెట్గా ఇది సాధ్యమా అనేది డెఫినెట్గా మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తే మీకు 100% సాటిస్ఫైడ్ అవుతారండి. నాకు తెలిసి మంచి ప్రైస్లో ఇస్తున్నారు. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి. ఈ సైజులన్నీ నేను మీకు మ్యాక్సిమం మీకు షేర్ చేస్తాను. నేను కంప్లీట్ ఫుల్లీ మనకి వర్క్ డన్ అండి. ఎక్కడ అంత ఒక బ్యాలెన్స్ అంతా ఉండదండి. మళ్ళీ మనం బిల్డర్కి ఫోన్ చేసి సార్ ఇదేమైంది అదేమైంది అడగ అవసరమే లేదు. సో ఇక్కడ మనకి చూడండి ఎంత వరకు మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారు చూడండి. డక్ ఉంది చూడండి. యాక్చువల్గా ఇది మీరు కింద కూడా ఒకసారి మనం చూపెట్టండి.
సో ఇంత సెట్ బ్యాక్స్ ఇచ్చినప్పుడు ఈచ్ ఫ్లాట్కి ఎంత వెంటిలేషన్ ఉంటుంది, ఎంతవరకు మనకి గాలి కూడా ఎంత వాతావరణం ఎలా బాగుంటుంది అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 100% మీరు విజిట్ చేస్తే మీకు నచ్చుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈస్ట్ 1250 చూద్దామండి, రండి. సో ఇది యాక్చువల్గా 1250 SFT నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట. ఈ ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇది కూడా చూడండి, వెంటిలేషన్ చూడండి, నేను ఫ్లోర్ ప్లాన్ కూడా ఎలా ఎంత చక్కగా నేను చూడండి. ఇది మనకి లివింగ్ ఏరియా చూడండి. ఈ ఒక సైజ్ వివరాలన్నీ నేను ఫ్లోర్ ప్లాన్ అన్నీ మీకు పెడతాను అనమాట. చూడండి ఎంత చక్కగా 1250 SFTలో నేను చెప్తాను ఒక కిచెను 2 బెడ్రూమ్స్ ఇస్తారు, అది కామన్. బట్ మనకి ఈస్ట్ ఫేస్ 1250లో ఒక పూజా గది వస్తుంది చూడండి, ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చారండి. ఇందాక చెప్పినట్టు గేటెడ్స్లో కూడా ఒక స్టోర్ రూము ఒక పూజా గది ఎలా ఇస్తారో అలానే ఉందన్నమాట. ఒక కిచెన్ చూడండి. యా, ఈ కిచెన్ మనం ఇటు నుంచి వచ్చినప్పుడు మనకి యూటిలిటీ ఏరియా చూడండి. ఇవన్నీ నేను ఎందుకు కవరప్ చేస్తానంటే మ్యాక్సిమం మనకి కిచెన్ ఒకటి ఇస్తారండి, బట్ పూజా గది కానీ మనకి స్టోర్ రూమ్ కానీ యూటిలిటీ ఏరియా కానీ మనకి డైనింగ్ సెక్షన్ చూడండి, ఇది డైనింగ్ సెక్షన్. సో ఇది స్పెషల్ అండి. యాక్చువల్లీ ఈ బిల్డర్ స్పెషల్ ఏంటంటే చక్కటి ఇంత ఒక 1250 SFT అయినా కూడా పూజా గది వదలలేదు, స్టోర్ రూమ్ వదలలేదు, డైనింగ్ సెక్షన్ వదలలేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయండి. మళ్ళీ ఇంకొకటి మనకి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఒకటి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. యాక్చువల్గా వర్క్ ఫుల్ కంప్లీటెడ్ అండి యాక్చువల్గా. సో ఈ ఒక స్పెషల్ ఇప్పుడు ఇది చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చూపెడుతున్నాను మీకు. సో చూడండి, మ్యాక్సిమం మనకి బిల్డరు చక్కగా 2 క్లాంప్స్ ఇచ్చారండి, ప్లస్ మనకి మార్బుల్ కూడా వేసి ఇచ్చారు. ఫినిషింగ్ చూడండి, మార్బుల్స్ కూడా ఎందుకు వేసి ఇచ్చారంటే డెఫినెట్గా ఇప్పుడు క్లయింట్స్ కోరుకుంటున్నారండి. చూడండి, ఇది అటాచ్డ్ వాష్రూమ్, చక్క టైల్స్ కూడా మంచి కలర్లో ఉన్నాయండి, అందరికీ నచ్చే కలరే ఉన్నాయన్నమాట. నేను చెప్తున్నాను కదండి, ఇది 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఎందుకు అంటారంటే 1200 నుంచి 1250 SFTలో ఒక గేటెడ్ అనుభూతి ఈ ఒక ప్రాజెక్ట్లో మనకు తెలుస్తుందండి. చూడండి, చక్కగా 1250 SFTలో మనకి ఎంత పెద్ద మనకి బాల్కనీ ఇచ్చారు. 1200, 1225 అండ్ 1250 అన్నమాట. ప్రతి ఒక 2 BHKలో మనకి బాల్కనీ ఇచ్చారు, పూజా గది ఇచ్చారు, స్టోర్ రూమ్ ఇచ్చారు అండ్ డైనింగ్ సెక్షన్. ఎక్కడ ఏది మిస్ అవ్వలేదండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, 100% మీరు సాటిస్ఫైడ్ అవుతారు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. నెంబర్ 1 బిల్డరు, 100% నేను గ్యారంటీ చెప్తాను అన్నమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.